అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో అందిస్తాను. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఎలా రావాలి, ఎలా పొందాలి, ఇందిరమ్మ ఇల్లు మీకు శాంక్షన్ అయిన దగ్గర నుంచి మీ ఇల్లు నిర్మాణం పూర్తయ్యే వరకు అకౌంట్లో 5 లక్షలు ఏ విధంగా పడాలి అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా మీకు వీడియోస్ చేస్తా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా జరగాలి, ఇల్లు మంజూరు కోసం దళారులను నమ్మొద్దు, అధికారుల పనితీరు బేష్, తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఎండీ ఆకస్మిక పర్యటన అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎవరు కూడా ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో, గ్రామ సభల ఆధ్వర్యంలో గ్రామాల వారీగా సెలక్షన్ లిస్ట్ చేస్తాం కాబట్టి ఎవరు కూడా బ్రోకర్లను నమ్మి వారికి డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి మీరు ఇళ్ల కోసం పైరువులు అయితే చేసుకోవద్దని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని దళారులు ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వొద్దని చెప్పేసి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయని అధికారులు అయితే తెలుపుతున్నారు. సర్వే సమయంలో క్షేత్రస్థాయిలో భూమి విస్తీర్ణం అంచనా ఖచ్చితంగా వేయాలని సర్వే సిబ్బందికి అయితే సూచించారు. అంటే ఈ ప్లాట్ ఎంత ఉందో అంత వెడల్పు పొడవు అన్ని కూడా యాప్లో నమోదు చేయాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇల్లు మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాల ఎంపిక నేపథ్యంలో సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది సంక్రాంతి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సంక్రాంతి వరకు ఈ సర్వే పూర్తవుతే సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు లిస్టు పెట్టే అవకాశం ఉంది. ఫస్ట్ అయితే గ్రామాల వారీగా ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు వచ్చాయనేటువంటి దాని మీద ప్రభుత్వం అయితే వెంటనే ప్రకటించాలి. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలన్నా, తప్పులు సరి చేసుకోవాలన్నా ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీ ఆఫీసులో ఒక స్పెషల్ కౌంటర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఎవరు పోయినా ఎక్కడ అప్లికేషన్ తీసుకోవడం లేదు, అసలు ఎలాంటి ప్రతిస్పందన రావడం లేదని చెప్పేసి ఆశా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు అయితే పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రతి మండల కేంద్రంలో ఎంపీడీ ఆఫీస్లో ఒక స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. తర్వాత అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలి, వెంటనే విడుదల చేయాలని చెప్పేసి లబ్ధిదారులు అయితే కోరుకుంటున్నారు. ఇక పట్టణ పేదలకు ఇల్లు లేనట్లేనా, జాగా ఉంటేనే ఇల్లు అంటున్న సర్కార్, సొంత జాగా లేని వాళ్ళే అధిక శాతం, ఖాళీ ప్లాట్లు ఉన్న వారికి అవకాశం అంటూ మరి నగరాలు పట్టణాల్లో సొంత స్థలాలు లేని నిరుపేదలకు తొలి విడత ఇందిరమ్మ ఇల్లు పథకం అందని ద్రాక్షేనా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుపేదల ఆశలపై సర్కారు నీళ్లు చల్లిందా అంటే అవుననే సమాధానం అనిపిస్తుంది. తొలి దశలో సొంత జాగా ఉంటేనే ఇల్లు మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేయడమే ఇందుకు కారణం. మలి విడతలోనైనా వారికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందా అన్న అనుమానాలకు సర్కారు వద్ద సమాధానమే లేదు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర జిల్లా కేంద్రాల్లో మురికివాడలో నివసిస్తున్న లక్షలాది మంది నిరుపేదలకు సొంత జాగాలు లేవు. ముఖ్యంగా వాటిలో 90% మంది సొంత జాగాలని వారే ఉన్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు అంతంత మాత్రంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రజాపాలన దరఖాస్తుల్లో సుమారు 80 లక్షల పైగా ఇండ్ల కోసం అప్లై చేసుకున్నారు. ఇందులో దాదాపు సగం మంది హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలే ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి దశలో 4.5 లక్షల మందికి ఇండ్లు ఇస్తామని సర్కార్ అయితే అంటుంది. మరి దీంతో పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న జాగాలని పేదలకు తొలి దశలో ఇల్లు మంజూరయ్యే ఆస్కారం అయితే లేకుండా పోయింది. ఇక పట్టణ పేదల ఇండ్లపై కూడా స్పష్టత కరువు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో అమలు చేస్తున్న పేదల గృహ నిర్మాణానికి సంబంధించి మరి గ్రూప్ హౌసింగ్ స్కీమ్లను అమలు చేస్తున్నారు. గతంలో జేఎస్ఏఎన్యూఆర్ పథకం కింద బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఎందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రభుత్వ జాగాల్లో గుడిసెలు నిర్మించుకొని ఉంటున్న వారిని ఖాళీ చేయించి అక్కడే వారి కోసం అపార్ట్మెంట్లు నిర్మించడం ఆనవాయితీ. లేని పక్షంలో ప్రభుత్వ స్థలంలోనే అపార్ట్మెంట్ నిర్మించి వారికి కేటాయిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో మాత్రం పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇండ్ల కేటాయింపై స్పష్టత అయితే లేదు. కేవలం జాగా ఉన్న వారికి ఇండ్లు కేటాయిస్తామని పేర్కొనడంతో పట్టణ పేదలకు ఇండ్లు దక్కే అవకాశం లేదని చెప్పేసి అధికార వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ఎవరికైనా ఖాళీ జాగా ఉన్నప్పటికీ వాటికి సరైన పత్రాలు ఉండడం లేదు. పత్రాలున్న ఇంటి నిర్మాణంలో నిబంధనలు, షరతులు, పర్మిషన్ ఇవన్నీ కూడా వాటి ప్రకారం ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అతి తక్కువ జాగాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకోవడం సాధ్యం కాదని వారు తేల్చి చెప్తున్నారు. ఇక సిటీలో ప్లాట్లు ఉన్నవారికి అవకాశం. గ్రేటర్ పరిధిలో చాలా మంది లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కొన్నవారే ఉన్నారు. చాలా మందికి వారసత్వంగా వచ్చిన స్థలాలు ఉన్నాయి. వాటి విలువ నేడు కోట్లలో ఉంది. అయితే వారు ఇల్లు నిర్మించుకునే స్థితిలో లేరు. అటువంటి వారు ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనలు లోబడి ఇల్లు మంజూరు చేస్తామని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇంటి జాగా పత్రాలు క్లియర్గా ఉండి దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే ఇల్లు మంజూరు అవుతుందని, జాగా విలువతో సంబంధం లేకుండా వారి ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని ఇల్లు మంజూరు చేస్తామని ఇక్కడ పేర్కొంటున్నారు. ఇక ప్రత్యేక ఉత్తర్వులు వస్తేనే పట్టణ పేదలకు ఇల్లు. గ్రేటర్ హైదరాబాద్ సహా నగరాలు, పట్టణాల్లో సొంత జాగాలని పేదల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు, తగిన మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉన్నదని అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం తొలి దశలో మంజూరయ్యే ఇళ్లలో పట్టణ పేదలకు కేటాయించాలని భావిస్తే ప్రత్యేక ఉత్తర్వులు తప్పనిసరని పేర్కొంటున్నారు. అప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి ఇల్లు మంజూరయ్యే వీల్లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక లబ్ధిదారుల ఎంపిక కమిటీలపై స్టేకు నిరాకరణ. అంటే గ్రామ సభలు ఇందిరమ్మ కమిటీల రద్దు చేయాలంటూ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దాని మీద హైకోర్టు అయితే స్టే ఇచ్చింది. ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇండ్లు సెలక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి అయితే ప్రభుత్వ పక్షాన తీర్పు అయితే రావడం జరిగింది. ఈ విధంగా వెంటనే ఏ గ్రామానికి ఎన్నిళ్ళు వచ్చాయి, ఏ పట్టణంలో ఏ వార్డుకి ఎన్నిళ్ళు వచ్చాయి, ఏ క్యాస్ట్ వారికి ఎన్నిళ్ళు వచ్చాయి అనే అంశాల మీద కూడా వెంటనే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వాలి. పెండింగ్ బిల్ ఏమైనా తప్పులు ఉంటే వాటి సరి చేసేందుకు ఆప్షన్ ఇవ్వాలి. తర్వాత కొత్తగా అప్లై చేసుకునే వారికి మండల హెడ్ క్వార్టర్లో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేయాలి.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లారిఫై చేయాలి. సర్వే కూడా తూతూ మంత్రంగా అక్కడక్కడ చేస్తున్నారు. ఏదో 2-3 ప్రశ్నలు అడిగి ఒక ఫోటో తీసుకొని వాళ్ళ ఇష్టం ఉంది అప్లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారట. అలా కాకుండా ప్రతి సమాచారాన్ని యజమాని నుంచి అడిగి ప్రతి డాక్యుమెంట్ని ప్రతి సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి ప్లాట్ ఫోటోలు ఇంటి ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధికారులకు అందరూ కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలి. తర్వాత ఇంకా ఎవరైనా ఇందిరమ్మ ఇండ్లు సర్వే మీ ఇంటిని చేయకపోతే వెంటనే మీ గ్రామంలోని అధికారిని సంప్రదించి మీ ఇంటిని వెంటనే సర్వే చేయించుకోండి. లేకుంటే ఇల్లు మీకు రాదు కాబట్టి మీరు అందరూ కూడా వారికి అందుబాటులో ఉండండి. వాట్సాప్ ద్వారా కూడా మీ సమాచారాన్ని అందించవచ్చని చెప్పి ప్రభుత్వం పేర్కొంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. దాదాపు జనవరి సంక్రాంతి పండుగ వరకు సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి 2-3 రోజుల ముందే ఇందిరమ్మ ఇళ్ల లిస్టు, గ్రామ సభలు, ఇందిరమ్మ కమిటీలు, ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎండీఓ ఆధ్వర్యంలో ఈ లిస్టు తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.